సాధారణంగా పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారి జరుగుతుంది. కానీ తిరుమలలో మాత్రం యుగయుగాలుగా ప్రతిరోజూ జరుగుతూనే ఉంది. ఎందుకు? దీని వెనుక ఉన్న రహస్యం ఏంటంటే శ్రీనివాసుడు కాలానికి ఇచ్చిన ఒక మాట. లోక కళ్యాణం కోసం భూమిపై అవతరించిన స్వామి పద్మావతి దేవిని వివాహం చేసుకున్న ఆ శుభముహూర్తం ఎంత శక్తివంతమైనదంటే ఆ క్షణంలోనే కలియుగ దోషాలన్నీ హరించుకుపోయాయట. ఆ పవిత్ర శక్తిని భూమిపై అలాగే నిలిపి ఉంచడానికి దేవతల కోరిక మేరకు స్వామి ఆ వివాహ ఘడియను కాలచక్రంలో బంధించేశారు. అందుకే తిరుమలలో నిత్య కళ్యాణం జరగడమంటే మనం మళ్లీ ఆ దివ్యమైన ముహూర్తపు శక్తిని భూమిపైకి ఆహ్వానించడమే. అక్కడ మంగళ వాయిద్యం మోగిన ప్రతిసారి కలిపురుషుడి ప్రభావం తగ్గి లోకంలో ధర్మం పునరుద్ధరించబడుతుంది. అంటే మనం చూస్తున్నది కేవలం పెళ్లి కాదు, లోకాన్ని కాపాడటానికి స్వామి రోజుకోసారి వేస్తున్న దైవిక రక్షణ కవచం. అందుకే అది ఎప్పటికీ ఆగిపోని అనంత కళ్యాణం. నమో వెంకటేశాని కమెంట్ చేయండి.